తేడా లేదు అని ఆ తర్వాత తెలుస్తుందండి. అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఏముంటుంది? మైండ్ సెట్ ఇష్యూ అండి. ఎలా ఉండాలి అంటే కంప్యూటర్ సైన్స్ మీద ప్యాషన్‌తో చదవండి అంటాను నేను. ఆల్రెడీ చదివేసిన వాళ్ళు గూడా ఆ ప్యాషన్ ఏదైనా ఉంటే కాస్త తలకెక్కించుకోండి అంటాను. నేనైతే అటు కేఎల్ యూనివర్సిటీ దగ్గర నుంచి విట్ దాకా చాలా హ్యాకథాన్స్‌కి నేను ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. సాల్వ్ చేశారు. కొంతమంది స్టార్టప్స్ గూడా రన్ చేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్‌లో చాలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. దానికి పరిష్కారం చూపించగలిగితే మీరే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిపోవచ్చు. మీరే ఓన్‌గా కంపెనీ పెట్టుకోవచ్చు. లేదు కనీసం కొన్ని టూల్స్ అయినా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో, ఇక మీదట నేను అంటే మంచి టెక్నికల్ పీపుల్, స్టార్టప్ పీపుల్ ఉన్నారు కదా! వాళ్ళని డైరెక్ట్‌గా మీకైతే కనెక్ట్ చేస్తానండి డైరెక్ట్‌గా. ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తానండి. దాని సొల్యూషన్స్ కూడా ఇస్తాను. ఎలా చేయాలో కూడా చెప్తాను. వీక్లీ ఒకసారి అయితే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా రిజిస్టర్ చేసుకోండి. కంప్లీట్‌గా ఫ్రీ. మంచి ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడే అవకాశం ఇస్తాను.